భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న బీసీ సింహగర్జన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు బీసీల ఆరాధ్య దైవమైనటువంటి బీపీ మండల్ గారి మనమలు, బీసీల యొక్క హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ బీపీ మండల్ గారికి బీసీ సింహగర్జన పిలుపునకు స్పందించి రాయలసీమ రోషంతో, పల్నాడు పౌరుషంతో, కోస్తా కసితో, ఉత్తరాంధ్ర ఉప్పెనల పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ నుండి ఉప్పెనలా ఎగసిపడుతూ ఇక్కడికి విచ్చేసిన నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, నా బీసీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రెండు పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నారు. ఇంకెంతకాలం ఈ బానిసత్వం, ఇంకెన్ని తరాలు ఈ వంచన, ఇంకెన్ని తరాలు ఈ ఆత్మగౌరవాన్ని చంపుకొని ఈ పార్టీలు మోచేతి దగ్గర, మోకాళ్ళ దగ్గర కూర్చొని మన భవిష్యత్తుని, ఈ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా కుంటపడేలా చేసి వీళ్ళ యొక్క దోపిడీకి మనం మద్దతు ఇవ్వాలి. వీళ్ళ దోపిడీకి మనం అండగా నిలబడాలి. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరము, చారిత్రాత్మకమైన అవసరం ఉంది. మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ దోపిడీ పార్టీల్లో ఉంటున్న బీసీ నాయకులను కోరుకుంటున్నాను. నాకు తెలుసు ఈ పార్టీల్లో ఉన్న ఏ ఒక్క నాయకుడికి స్వతంత్రం లేదు, అధికారం లేదు. కేవలం పేర్లు పెట్టుకోవడానికి మాత్రమే ఈరోజు పదవులు ఇస్తున్నారు తప్ప మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలుసు. కాబట్టే ఈరోజు మీ అందరికీ పిలుపునిస్తున్నాను. మీరు ఆలోచించి ఒక్క అడుగు ముందుకు వేయండి. ఈ దోపిడీ పార్టీలను బంగాళాఖాతంలో కలిపేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ పెద్దరికానికి, మీ గౌరవానికి ఏమాత్రం ఆటంకం లేకుండా మీ స్థాయిని పెంచే విధంగా నేను మీ అందరి ముందుంటాను. నాలో ఏవైనా, నా నిర్ణయాల్లో ఏవైనా లోటుపాట్లుంటే, తప్పులుంటే మీరు దీన్ని గుర్తించినట్టయితే సరిదిద్దుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ నాయకత్వము ఒక్కతాటిపైకి రావాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం వచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి దగ్గర నుండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి దగ్గర నుండి అన్ని స్థాయిల్లో బీసీలకు నిజమైన అధికారం రావడానికి మిగిలిన అన్ని వర్గాలతో కలిపి, దళితులతో కలిపి, కాపులతో కలిపి, వైశ్యులు, బ్రాహ్మణులు, అన్ని సామాజిక వర్గాలు, ఈ 2-3 పార్టీలు ఏవైతే దోపిడీ పార్టీలు ఉన్నాయో వీళ్ళ బాధితులే. కాబట్టి మనమందరము కూడా ఏకమవ్వాల్సిన చారిత్రాత్మకమైన అవసరము ఇప్పుడు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఈ పార్టీల వల్ల, వీళ్ళ దోపిడీ వల్ల, వీళ్ళ వంచనకి గురవుతున్నది ప్రధానంగా బీసీలు అయినప్పటికీ కూడా మిగిలిన సామాజిక వర్గాలను కూడా వీళ్ళు ఇలాగే వాడుకుంటున్నారు. దళితులకు ఆ మహనీయుడు ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల వీళ్ళు పదవులు ఇస్తున్నారు. కానీ అదే లేకుండా ఉంటే ఈరోజు మంత్రి పదవులో, ఎమ్మెల్యే పదవులో, ఎంపీ పదవులో కాదు, కనీసము వార్డు మెంబర్గా కూడా ఈ దోపిడీ పార్టీలు అవకాశము ఇచ్చిండేవి కాదు అనే విషయాన్ని ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎస్టీ, ఎస్టీ సోదరులు, నాయకులు గుర్తించాలి. ఇప్పటి వరకు 79 సంవత్సరాల నుండి రిజర్వేషన్లు అనుభవిస్తున్నప్పటికీ కూడా దళితులను కేవలము వీళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని బానిసత్వంతో వాడుకుంటున్నారు తప్ప అధికారం లేదు, అభివృద్ధి లేదు. కాబట్టి దళితుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమంలో కలిసి రావాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. దాంతోపాటు ఈరోజు సమాజంలో ఎక్కువ శాతం ఉన్న సామాజిక వర్గాల్లో
కాపు సామాజిక వర్గం ఒకటనే విషయం మనందరికీ తెలుసు. కానీ బీసీలను, దళితులను ఏ విధంగా ఈ దోపిడీ పార్టీలు ఉపయోగించుకుంటున్నారో కాపులను కూడా అదే రకంగా పదవులో లేదంటే మరొక రకంగానో చూపించి ఎరవేసి వంచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కాపులకు అభివృద్ధి లేదు, అదేవిధంగా అధికారం లేదు, నిధులు లేదనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరము కాపు సామాజిక వర్గానికి ఉంది. కాపు కొదమ సింహం వంగవీటి రంగా గారు బతికే ఉండింటే ఈరోజు ఈ దోపిడీ పార్టీలను బంగాళాఖాతంలో కడపడానికి తను జెండా ఎత్తి చెయ్యెత్తి ముందుకొచ్చిండేవాడని చెప్పి ఈ సందర్భంగా కాపు జాతి గుర్తించాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే అలాంటి మహనీయుణ్ణి నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన ఈ దోపిడీ పార్టీలకు ఈరోజు మద్దతు ఇవ్వాల్సిన దుస్థితి కాపులకు వచ్చిందంటే కాపు సామాజిక వర్గం ఒక్కసారి కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది బానిసత్వమా అధికారమా అనేది తేల్చుకోవాల్సిన అవసరము కాపు సమాజానికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా వంగవీటి రంగన్న ఆశయాలను కొనసాగించాలనుకుంటే మీరు ముందుకు రండి. ఈ దోపిడీ పార్టీలతో యుద్ధం చేద్దాము. వీళ్ళ యొక్క దోపిడీని, వీళ్ళ అరాచకాన్ని తరిమి కొడదాము. దానికి కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమైతే ముందుకు రండి. నేను ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.